ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. రాణి ఇంకా రాలేదేంటి? తొందరగా వస్తే బాగుండు. అదేంటి రాణి, ఫైల్ తీసుకురాలేదా? అయ్యో, నన్ను క్షమించండి. ఆ ఫైల్ నేను తీసుకున్నాను. మీ క్యారేజ్ తీసుకొస్తున్న టైంలో అమ్మ నాకు కాల్ చేసింది. అమ్మతో ఫోన్ మాట్లాడి ఆ ఫైల్ని అక్కడే మర్చిపోయి వచ్చానండి. ఎంత పని చేసావు రాణి. ఇప్పుడు నా క్యారేజ్ తీసుకురాకపోతే నేను చచ్చిపోతానా? ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు. కానీ అక్కడ ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నా కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే వస్తే అప్రూవల్ మీద సంతకం పెడతానన్నారు. ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటేనే 6 నెలలు టైం పడుతుంది. అలాంటి వ్యక్తి వెంటనే పని చేస్తానన్నప్పుడు నువ్వు ఇలా ఎలా మర్చిపోతావు రాణి? ఈరోజు నీ వల్ల అక్కడ ఒక పెద్ద ఆయన దగ్గర నా పరువు పోతుంది. ఇదంతా నీ వల్లే రాణి. తప్పంతా నాదేనండి. మీరు ఆ ఫైల్ ఎంత ఇంపార్టెంటో చెప్పినా కూడా నేను ఇలా మర్చిపోయి రావడం నిజంగా నాదే తప్పు. నేను వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. నువ్వు తప్పు చేసావని నేను తిట్టడం లేదు రాణి. కానీ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే జరిగినవి మన జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయో ఎవరూ ఊహించలేం. ఇప్పుడు నేను వెళ్ళి సారీ అని ఒక మాట చెప్పాననుకో, మళ్ళీ ఆ పైన కలవడానికి ఎన్ని నెలలు పడుతుందో. వెళ్ళి తీసుకొచ్చే టైం లేకే కదా నిన్ను తీసుకురమ్మని చెప్పాను. ఈ ఫైల్ గురించే కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ నాన్న. అసలు ఈ ఫైల్ రాణి మర్చిపోయిందని చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా తనను కూడా తిట్టేశాను. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎదురు చూస్తున్నారు. ఆ కోపంలో నేను రాణి మీద మాట విసిరాను. కానీ మీకెలా తెలిసింది ఈ ఫైల్ కోసం నేను ఎదురు చూస్తున్నానని? ఇప్పుడంటే నేను కుంటివాడిని అయ్యాను. కాని ముందు నుంచి నాది కుంటి బతుకు కాదు, కోటీశ్వరుడుగా బ్రతికాను. ఇలాంటి ఫ్యాక్టరీలెన్నో నా చేతి మీద నడిపాను. ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. రాణి ఇంట్లో ఫైల్ మరిచిపోయినప్పుడే అనుకున్నాను ఇక్కడ ఇలాంటి పరిస్థితి వస్తుంది అని. అందుకే తీసుకొచ్చాను. పెద్దవాళ్ల కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం ఎవ్వరూ ఎదురు చూడకూడదు. నువ్వు తొందరగా వెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. అసలు నేను అంత పొరపాటు ఎలా చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆయన ఫైల్ కోసం నాకు కాల్ చేశారు. ఆ ఫైల్ పట్టుకునే సమయానికి ఒక ఫోన్ రావడం వల్ల పొరపాటున నేను ఈ ఫైల్ మర్చిపోయాను. ఈ క్యారేజ్ తీసుకొచ్చేసాను. కానీ అది మీరు తెలుసుకుని ఎంతో శ్రమ తీసుకుని వచ్చారు. చాలా సంతోషం. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీతో కృతజ్ఞతలు చెప్పించుకోవడానికి, నీ మెప్పు పొందడానికి తీసుకురాలేదు. నా కొడుకు కోసం తీసుకొచ్చాను. వాడు ఎవరి దగ్గర ఓడిపోకూడదని తీసుకొచ్చాను. వాడిని ఎవరు వేలెత్తి చూపించకూడదని తీసుకొచ్చాను. నా కొడుకు ఇంకెవ్వరి దగ్గర తలదించుకునే పరిస్థితి రాకూడదని తీసుకొచ్చాను. ఇప్పటికీ చెప్తున్నాను, నీకోసం కాదు, నా కొడుకు కోసమే తీసుకొచ్చాను. సారీ రాణి. ఫైల్ సమయానికి రాలేదన్న కోపంలో నేను నీ మీద మాట విసిరాను. ఏం అనుకోకు. అదేంటండి, మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు? తప్పు చేసింది నేను. ఒక పెద్ద వ్యక్తి ఫోన్ చేసి కలవమని చెప్పినప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలుసు.
మీరు ఆ టెన్షన్లో ఉండగా ఫైల్ మర్చిపోవడం నా తప్పు. మీ పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఇలాగే రియాక్ట్ అవుతారు. మీరు ఇంకేం ఆలోచించకండి, వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్. నిర్మలా, గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్ నిర్మలా. మన వాళ్ళందరిని పిలువు, అందరికీ స్వీట్స్ పంచాలి. ఏంటి సార్ స్వీట్స్ పంచాలి అంటున్నారు? శుభవార్త, చాలా గొప్ప శుభవార్త. ఇన్నాళ్లుగా నేను ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్త ఈరోజే విన్నాను. ఇది మన వాళ్ళందరితోనూ షేర్ చేసుకోవాలని స్వీట్స్ తీసుకొచ్చాను. అందరినీ రమ్మను. సిస్టర్స్ రండి, రండమ్మా రండి. ఇప్పుడు చెప్పండి సార్, ఆ శుభవార్త ఏంటో మా అందరికీ అర్థమైంది, కానీ మీ నోటితో వినాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి సార్. చెప్పడానికి ఏముంది నిర్మల, ఒక మంచి మనిషి నా జీవితంలోకి రాబోతోంది. ప్రియాకి మళ్ళీ అమ్మ దొరికింది. నా కూతురికి ఇన్నాళ్ళు తల్లి ప్రేమ లేదు. నేనెన్ని చేసినా కూడా తల్లి ప్రేమను తీసుకురాలేకపోయాను. ఎంత సంపాదించినా కూడా తల్లి మమకారాన్ని కొనలేనని నాకు తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మిగిలిపోయాను. ఈ చేతులతో ఎంతో మందికి ప్రాణదానం చేశాను. కానీ ఈ చేతులు నా భార్యని కాపాడలేకపోయాయి. నా కూతురికి తల్లిని దక్కించుకోలేకపోయాయి. కానీ ఆ దేవుడు నా బాధను విన్నట్టున్నాడు. అందుకే మళ్ళీ ప్రియకి తల్లిని చూపించాడు. సీత కన్న తల్లిలాగా ప్రియకి మమకారాన్ని పంచుతుంది. ప్రియ కూడా సీతకి చాలా దగ్గరైపోయింది. అందుకే ఒక రకంగా సీత మీద నాకు ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు నాతో పెళ్లికి సీత ఒప్పుకుంది. ఎంత మంచి విషయం చెప్పారు సార్. సీతను చూసినప్పుడే అనుకున్నాను, అలాంటి అమ్మాయి మీ జీవితంలో ఉంటే మీ జీవితం బావుంటుంది అని. నిజంగా ఆ భగవంతుడే కరుణించాడు సార్. మీకున్న మంచితనానికి, మీకున్న మంచి మనసుకి ఒక మంచి మనిషిని మీ జీవితంలోకి పంపిస్తున్నాడు. మీకు సీతకి మా అందరి తరపున శుభాకాంక్షలు సార్. తీసుకో సిస్టర్, మీరు కూడా తీసుకోండి. తీసుకోండి, తీసుకోమ్మా. సీత, నా జీవితం మసకబారిపోతుందనుకున్నాను. ఇక ఎలాంటి వెలుగు ఉండదనుకున్నాను. నా కూతురి కోసమే బతకాలి అనుకున్నాను. తనకి అమ్మలేని లోటు తెలియకుండా అమ్మ నాన్న నేనై పెంచాలి అనుకున్నాను. కానీ నువ్వనుకోకుండా మా జీవితంలోకి వచ్చావు. ప్రియాకి తల్లిగా మారావు. ఎంత మమకారాన్ని పంచుతున్నావంటే, నువ్వు లేకుండా ప్రియా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వు నా భార్యగా నా జీవితంలోకి వచ్చి నా కూతురికి శాశ్వతంగా తల్లిగా మారుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని వెంటనే వంశీతో పంచుకోవాలి. మనం కలవాలని మనకన్నా ఎక్కువగా కోరుకుంది వంశీ. తన మంచి మనసుతో ఏ మాటైతే చెప్పాడో ఆ మాటే నిజమవుతుంది. ఒక విధంగా నిన్ను నన్ను కలిపింది, నీతో ఇలా మాట్లాడాలని చెప్పింది కూడా వంశీయే. అందరికన్నా ముందు నేను వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. హాయ్ కళ్యాణ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను వంశీ. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఈ సంతోషాన్ని అందరికన్నా ముందు నీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.
నువ్వెక్కడున్నా వెంటనే హాస్పిటల్కి రా. నీకొక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఏంటి కళ్యాణ్, ఫోన్లో చెప్పొచ్చు కదా. లేదు వంశీ, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, నీకు డైరెక్ట్గా చెప్పాలి. నీ కళ్ళల్లో నేను ఆ సంతోషాన్ని చూడాలి. ప్లీజ్ ఏమనుకోకుండా వెంటనే హాస్పిటల్కి రా. రియల్గా నీకొక బిగ్ న్యూస్ చెప్తాను. సరే కళ్యాణ్, 10 minutesలో ఉంటాను. హలో అండి. సీత, బాగున్నావా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? ఆ రోజు సమయానికి నువ్వు ప్రాణాన్ని నిలబెట్టావు కదమ్మా, బాగానే ఉన్నాము. అది నా బాధ్యత అండి. హాస్పిటల్కి ఎవరూ సరదాకి రారు, ప్రాణాల మీదకొస్తేనే వస్తారు. అలా వచ్చిన వాళ్ల ప్రాణాలు కాపాడి పంపించడం మన బాధ్యత అని కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. నేను నా బాధ్యత నెరవేర్చాను, అంతే. అలా చెప్పడం నీ గొప్పతనమమ్మా. కానీ నువ్వేంటో నీ మంచితనమేంటో తెలుసుకోకుండా ఒకరోజు నీ మీద మాట విసిరాను. ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదని నిన్ను ఎన్నో మాటలన్నాను. అందుకు మమ్మల్ని క్షమించు సీత. అదే మాటండి, ఇది మీ కూతురిల్లు. ఈ ఇంట్లో ఇంకెవరైనా కొత్తగా కనిపిస్తే నేను మీలాగే పొరపాటు పడతాను. మీ విషయంలోనూ అదే జరిగింది. నేనదెప్పుడో మర్చిపోయాను, మీరు మర్చిపోండి. కళ్యాణ్ మాతో అన్ని విషయాలు చెప్పాడు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావట కదా, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంట్లో నా కూతురు ఎంతో వైభవంగా బ్రతికిందో, మా అల్లుడు తనని ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. అలాంటిది వాళ్ల జీవితాన్ని ఆ భగవంతుడు చిన్నచూపు చూశాడు. నా కూతుర్ని తీసుకుపోయాడని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. కొడుకులాంటి అల్లుడు ఒంటరైపోయాడని మేం మదన పడ్డాం. కాని మళ్ళీ పెళ్లి చేసుకోమని మేం చెప్పలేకపోయాం. అందులో మా స్వార్థం ఉంది. నా కూతురి స్థానంలోకి ఎవరొచ్చినా నా అల్లుడికి భార్య అవుతుంది తప్ప ప్రియకి తల్లి కాదు అని అపోహలో బ్రతికాము. కాని నువ్వు ఈ ఇంటికి ప్రియకి తల్లిగా వచ్చావు. తల్లిలా మారాకే మా అల్లుడి జీవితంలోకి వస్తున్నావు. నిన్ను చూస్తుంటే మళ్ళీ మా కూతురే వచ్చిందా అన్నట్టుంది. అందుకే ఈ పెళ్లి జరుగుతుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, పెళ్ళి అంటే ఇద్దరు మనుషుల కలయికే కాదు, 2 కుటుంబాల కలయిక. అందుకే మీ వాళ్ళెవరో చెప్పమ్మా. పెళ్లికి ముహూర్తాలు పెట్టించే ముందు ఒక్కసారి వాళ్లతో కూడా మాట్లాడతాను. అందరం కలిసి ఒక మంచి ముహూర్తం అనుకొని ఈ పెళ్లి జరిపిద్దాం. నా వాళ్ళంటూ నాకెవరూ లేరండి. నేను ఒంటరిని. ఒంటరి బాటసారిగానే బయటకొచ్చాను. తర్వాత ఈ ఇల్లే నాకు ఆత్మీయతను పంచింది. ఈ ఇంట్లో వాళ్లే నా వాళ్లుగా మారారు. పర్వాలేదమ్మా, నీకు ఎవరూ లేరని బాధపడద్దు. నీకు మేమున్నామని చెప్పాం కదా. నువ్వు మా కూతురులాంటి దానివని, మా అల్లుడికి మళ్లీ కాలు కడిగి కన్యాదానం ఇచ్చే అదృష్టం మాకు దక్కింది. నీ పెళ్లి మేం చేస్తాం. మా కూతురు పెళ్లి చేస్తున్నంత సంతోషంగా మేమీ పెళ్లి చేస్తాం. నా కూతురు దూరం అయ్యాక మేం ఎన్నో ఏళ్ళు బాధపడ్డాం. మళ్ళీ ఈ కూతురు రూపంలో ఆ దేవుడే మా బాధను తీర్చాడు అనుకుంటాం. తొందరలోనే ముహూర్తాలు పెట్టి ఈ పెళ్లి జరిపిద్దాం. ఇప్పుడు ఇది ఎందుకండి? కాదనకమ్మా, వరలక్ష్మి వ్రతం నాడు ఈ చీర కట్టుకుని నా కూతురు వ్రతం చేసుకోవాలని నేను కొన్నాను. కాని ఆ చీర బీరువాలోనే ఉండిపోయింది. నా కూతురు పైలోకానికి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి
ఆ చీరలు మళ్ళీ ముట్టుకోనే లేదు. ఇదిప్పుడు నీకెందుకు ఇస్తున్నానంటే నిన్ను మా కూతురుగా చూస్తున్నాము అని చెప్పడానికి. ఈ ఇంటికి నువ్వు సరైన ఇల్లాలివి అని మేమనుకున్నాం కాబట్టి ఈ ఇంటి లక్ష్మికిద్దామనుకున్న చీర ఇప్పుడు ఈ మహాలక్ష్మికిస్తున్నాం. తీసుకోమ్మా. వస్తామమ్మా. పెళ్లి ముహూర్తాలు అవి పెట్టాలి, చాలా పనులున్నాయి కదా, చూసుకోవాలి. మళ్ళీ కలుస్తాను. అల్లుడొస్తే మేము వచ్చి వెళ్ళామని చెప్పు. వస్తావమ్మా. నన్ను క్షమించక్క. నా వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాను. అమ్మలా పెంచిన నువ్వున్నావు, అమ్ముంది, అన్నయ్య గోపి ఉన్నాడు, నానమ్మ, తాతయ్య, సమంత అక్క, ఇలా నా వాళ్ళందరూ ఉన్నా సరే నేను ఒంటరిని అని చెప్పడానికి ఒక కారణం ఉంది. నా మెడలో 3 ముళ్ళు పడే వరకు ఈ పెళ్లి జరుగుతోందని ముఖ్యంగా నీకు తెలియకూడదక్క. తెలిస్తే నువ్వు ఊరుకోవు. అందుకే వాళ్లతో నా వాళ్ళెవరూ లేరు అని చెప్పాను. నన్ను క్షమించక్క. హాయ్ బ్రో. హాయ్ వంశీ. ఏంటి బ్రో, ఏంటి సంతోషం, ఏంటా గుడ్ న్యూస్? ఇది మామూలు న్యూస్ కాదు బ్రో. నా జీవితంలో జరగదు అనుకున్న ఒక పెద్ద విషయం నీ వల్లే జరుగుతుంది. నా కూతురు ఎప్పటికీ తల్లి లేని పిల్లగా ఉండిపోతుంది అనుకున్నాను. తనకి నేనెంత మమకారం పంచినా అమ్మలేని లోటు తీర్చలేనేమో అనుకున్నాను. అమ్మ అనురాగాన్ని ఎవ్వరూ పంచలేరని నాకు తెలుసు. కానీ నా కూతురికి అమ్మని దూరం చేసిన ఆ భగవంతుడే ఇప్పుడు మరొక అమ్మని చూపించాడు. నా కూతురు జీవితంలోకి అమ్మ రాబోతోంది. తనకి మమకారాన్ని పంచబోతోంది. అంటే ఏంటి బ్రో, నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయి పెళ్లి ఒప్పుకుంది కదా? అవును వంశీ, ఈరోజే నాకు తను ఆ విషయం చెప్పింది. నన్ను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు అని నా జీవితంలోకి రావడం తనకిష్టమైన ఒప్పుకుంది. ఈ మాట కోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. తన నిర్ణయం చెప్పకపోయేసరికి తన మనసులో నేను లేనేమో అనుకున్నాను. కానీ నువ్వు చెప్పిన ఐడియా పనిచేసింది. తనకొక టైం బౌండ్ పెట్టి చెప్పు అని చెప్పాను. అదే ఈరోజు తన నిర్ణయాన్ని చెప్పేలా చేసింది. నా మనసులో తన మీద ప్రేమ మొదలైన దగ్గర నుంచి తను నా జీవితంలోకి రావాలి, నా కూతురికి తల్లిగా మారాలి అనుకున్నాను. అప్పటినుంచి ప్రతి అడుగు నువ్విచ్చిన సలహాతోనే వేశాను. ఈరోజు తను నాతో పెళ్లి కొప్పుకుంది అంటే దానికి కారణం నువ్వే బ్రో. నువ్విచ్చిన ఐడియానే ఈరోజు నా జీవితంలోకి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. ఒక స్నేహితుడిగా నువ్వు నాకెంతో చేశావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. నాకు తెలుసు బ్రో, మీలాంటి మంచి మనిషిని ఏ ఆడపిల్ల వదులుకోదు. నువ్వు తన గురించి చెప్పినప్పుడు తన మనసేంటో నేను అర్థం చేసుకున్నాను. తను ఎంత మంచిదో తెలుసుకున్నాను. నీలాంటి వారి జీవితంలో అలాంటి అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కూడా జీవితాంతం సంతోషంగా ఉంటుంది అని ఊహించాను. ఒక మంచి మనిషి మన జీవితంలోకి రావాలి అంటే అదృష్టం ఉండాలి. ప్రేమని గెలిపించుకోవాలి అంటే ఎంతో శ్రమ ఉండాలి. మచ్చలేని మనిషివి నువ్వు. ప్రేమని పంచడమే తప్ప నీకు ఇంకేమీ తెలీదు. అలాంటి నిన్ను ఏ అమ్మాయి కాదనుకుంటుంది? నా సంగతి తీసుకో. నేనొక అమ్మాయిని మనసారా ప్రేమించాను. కొంతమంది చెప్పుడు మాటలు వినే ఒకానొక టైంలో
నేను కూడా తన్ని అనుమానించాను. అదే తన మనసు విరిగిపోవడానికి కారణమైంది. ఆ రోజు నేను నోరు జారి ఉండకపోయుంటే, తనని అవమానించి ఉండకపోతే, ఈరోజు నా జీవితంలో తనుండేది. ప్రేమని పొందడం ఎంత గొప్ప వరమో, ఆ ప్రేమని నిలబెట్టుకోవడం అంతకన్నా గొప్ప అనుభూతి. అది నువ్వు మిస్ కాకూడదని తన విషయంలో నేను నీకు ఇలాంటి సలహాలు ఇచ్చాను. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వంశీ. ఇన్ని రోజులు తనెవరో నువ్వు నాకు చెప్పలేదు. ఎప్పటికైనా చెప్తావా? తప్పకుండా చెప్తాను బ్రో. తన పేరు దాచడం వెనక పెద్ద రహస్యమేం లేదు. ఆ పొరపాటున తన మనసులో అలాంటి ఉద్దేశం లేనప్పుడు నేను తన గురించి అందరికీ చెప్తే తను మళ్ళీ ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించి ఇంతవరకు తన పేరు బయటపెట్టలేదు. నీ దగ్గర కూడా తన పేరు దాచడానికి కారణం అదే. కానీ ఈరోజు నీ వల్ల అమ్మాయి మనసేంటో నేను తెలుసుకోగలిగాను. అందుకే నీకు తప్ప ఇంకెవరికి చెప్తాను? తను ఎవరో కాదు, అదే మన ఇంట్లో ఉంటున్న సీత. కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావా? చెప్పాను. అందులో తప్పేముంది? నువ్వు ప్రేమించిన వర్ష ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు సీత మాత్రమే ఉంది. కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. సీతని అనే హక్కు నీకు లేదు. నువ్వు నా వర్షావి అన్న నిజం కళ్యాణ్కి చెప్పేస్తాను.